8,000 to 9,000 10,000 మధ్యలో మనకి 3 కెమెరాలు ఉంటాయి. ఒకటి నేను యూజ్ చేసే కెమెరా EZ1 కెమెరా ఒకటి, నెక్స్ట్ వచ్చేసి క్యాసినో ఒకటి. అందులో క్యాసినోనే క్యాసినో. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ KNR రైడ్స్ అండ్ బ్లాగ్స్. లెట్స్ గో. ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసినమాట. అంటే ఆయన గోప్రో ఏం అడగలేదు, 5K యాక్షన్ కెమెరా అడిగాడు అనమాట. గోప్రో వేరు, మనకి యాక్షన్ కెమెరాలు వేరు, చాలా డిఫరెంట్ ఉంటుంది. లో బడ్జెట్ అంటే ఎట్లా అంటే 10 to 15K, అంటే ఆ లోపల 15K లోపల అనమాట. మనకి కావాలంటే ఉన్నాయి, 2Kలో ఉన్నాయి, 3Kలో 5Kలో కూడా ఉన్నాయి. కానీ మనకి క్లారిటీ రావు. ఇప్పుడు మనం ఒక కెమెరా కొంటున్నామంటే చూసే వాళ్ళకి కొంచెమైనా క్లారిటీ కనిపించాలి కదా. అందుకని చెప్పేసి 15,000 లోపలే నేను కొన్ని కెమెరాలు తీసుకున్నా, అంటే చూసిన మంచిగా. నేను స్టార్టింగ్ తీసుకున్న కెమెరా అదే తీసుకుందాం అనుకున్నా, కానీ నేను ఇది తీసుకోవాల్సి వచ్చింది. నాది వచ్చేసి EZ1. నాకు ఎంత పడింది? 9K పడింది. ఇందులో 5K 60 FPS లేదు, కానీ 4K 60 FPS ఉంటుంది, 5K 30 FPS ఉంటుంది. ఇందులో చూపిస్తాను నేను మొత్తం. ఒకవేళ మీకు ఎవరికైతే అంటే ఎట్లా అంటే ఎవరికైతే కెమెరా గోప్రో యూజ్ చేయడం ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకైతే కొంచెం మంచిది తీసుకోవడం బెటర్. లేదు నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా అన్న వాళ్ళైతే కొంచెం లో బడ్జెట్ తీసుకోవడం బెటర్. హై బడ్జెట్ తీసుకొని మనకి అది అర్థం కాక వీడియోలో చేయక మళ్ళీ కొంతమంది నెట్ తీసుకుంటారు, EMI కట్టేవాళ్ళు EMI కట్టుకుంటారు, మళ్ళీ అదొక తలనొప్పి మనకి. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే కొంచెం బెటర్ క్వాలిటీ ఇచ్చే కెమెరా తీసుకోవడం బెటరు. నేను చెప్తా, ఆల్మోస్ట్ ఒక 6-7 పిక్ చేసుకున్నా. వాటిలో మనకు 15,000లో ఉన్నాయి, 8,000లో ఉన్నాయి, 10,000లో ఉన్నాయి, ఐ థింక్ 7,000లో కూడా ఉన్నాయి అనుకుంటా. చూసి చెప్తాను నేను మీకు ఇప్పుడు. అండ్ అమెజాన్లో ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి, రెండిట్లలో ఉన్నాయి. అయితే ఇప్పుడు కొంచెం రేటు ఉన్నాయి అవి, మీరు చూస్తుండాలన్నమాట. ఆఫర్ చూసి పెట్టుకుంటే బెటర్ మనకి. ఒకప్పుడు 10K వచ్చే కెమెరా ఇప్పుడు మనకి ఎంత ఉంది? ఇప్పుడు 12,000 13,000 చూపిస్తుంది. లెట్స్ గో ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ అయితే ఇది ఉంది, DJI యాక్షన్ 2. ఇది మనకి వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 16Kకి వస్తుంది. కానీ ఇది మనకి 16K కాదు, యాక్చువల్గా ఇది 11-12Kకి వస్తుంది. దీన్ని ఏమంటారంటే మీరు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఆఫర్లో అవన్నీ. ఇందులో ఏంటంటే మనకి బెస్ట్ ఏంటంటే వైడ్ యాంగిల్ బాగుంటుంది ఇందులో. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇది యాక్షన్ తీసుకున్నామంటే ఓకే, ఇది కూడా యాక్షనే, కానీ ఇందులో వైడ్ యాంగిల్ చాలా బాగుంటుంది అన్నమాట. వైడ్ యాంగిల్ ఉంటుంది, ప్లస్ మనకు వచ్చేసి 4K 120 FPS ఉంటుంది. మనకి వైడ్ యాంగిల్ వచ్చేసి ఇక్కడ 155 అయితే ఉంది అనమాట వైడ్ యాంగిల్ మనకి. కానీ ఇది నాకు అమౌంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇది యాక్చువల్గా స్టార్టింగ్ నేను కొనేటప్పుడు లాంచ్ చేసినప్పుడు అయితే 30K పెట్టారు, ఇవ్వండి ఇక్కడ ఉంది కదా. కానీ ఇది మనకి 16Kకి అయితే రాదు, ఇంకా తక్కువకి వస్తుంది. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి అది 15K బడ్జెట్. నెక్స్ట్ ఇది ఒకటి ఉంది, క్యాసినో అంట. అది కామన్ నెట్ రావట్లేదు, నేను స్క్రీన్ షాట్లు తీసుకున్నా ఎక్కడ ఉన్నది. ఇది కూడా సేమ్, ఇది వచ్చేసి మనకి 9,000 ఉంటుంది, సేమ్ 9,000 రేట్లోనే. ఇంకొకటి EZ1 కెమెరా, ప్రజెంట్ నేను యూజ్ చేసే కెమెరా అనమాట. ఇందులో 3.9 రేటింగ్ కూడా ఉంది మనకైతే. ఇందులో 4K, ఇందులో 5K 30 FPS. సేమ్ నా కెమెరాలో ఏదైతే ఆప్షన్ ఉందో అదే. 4K ఇమేజ్, ఓకే, 3000 mAh బ్యాటరీ. మీ దగ్గర IDFC క్రెడిట్ కార్డ్ కానీ ఉంటే మీకు డిస్కౌంట్ వస్తుంది ఇందులో. ఇది కూడా అంతే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. దాని తర్వాత వచ్చేసి ప్రజెంట్ నేను యూజ్ చేసే కెమెరా EZ1, ఇది 9K అనమాట. ఇందులో కూడా సేమ్ మనకి 5K ఉంటుంది, 5K 30 FPS రికార్డ్ ఉంటుంది, లేదంటే మనకి 4K 120 FPS కూడా ఉంటుంది ఇందులో. కానీ 4K 120 FPS పెడితే ఏంటంటే
మనకి క్లారిటీ బాగుంటుంది కానీ మనకి ఎంబీ ఎక్కువ అయిపోతుంది. మీరు మెమరీ కార్డు 128 అవి యూజ్ చేస్తే వేస్ట్ అయిపోతుంది. పెద్ద మెమరీ కార్డు యూజ్ చేసుకుంటే 1 TB యూజ్ చేసుకుంటే మీకు బెటర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది డీజే యాక్షన్. ఇది వచ్చేసి ఇది ఏందో నాకు అంత ఐడియా రావట్లేదు, ఓవర్లో ఏదో ఉందన్నమాట. ఇది కూడా రేటింగ్ బాగుంది, చాలా బాగుంది, 5 ఉంది దీనికి రేటింగ్ అయితే. ఇందులో కూడా వైడ్ యాంగిల్ వచ్చేసి మనకి 170 degrees అయితే వైడ్ యాంగిల్ ఇందులో కూడా. నాకు ఇది ఐ థింక్ ఇది తెలిసి రీసెంట్గా లాంచ్ చేసినట్టున్నారు దీన్ని. 170 degrees ఉంది వైడ్ యాంగిల్ ఇది కూడా మనకి. మొత్తం 4 కెమెరాస్ అయితే ఉన్నాయి. ఇంకా లో బడ్జెట్లో ఉన్నాయి కానీ అవి వేస్ట్ అనమాట. ఒకవేళ మనం తీసుకున్నా మనకి క్లారిటీ అనేది ఉండదు. నీకు కావాలంటే ఇగో 9K 7K ఉన్నాయి, చాలా ఉన్నాయి అమెజాన్లో, చూసుకొని తీసుకోవడం బెటరు. నేను ఇట్లాగా నేను యూట్యూబ్లో ఆల్మోస్ట్ 1 month యూట్యూబ్లో సెర్చ్ చేసి అప్పుడైతే ఈజీ వన్ ఇంకొకటి క్యాసినో కెమెరా అని చెప్పినా కదా, ఆ రెండు కంపారిజన్ ఎక్కువ ఉంటుండే. ఇవి క్యాసినో ఒకటి, క్యాసినో CX11, ఇది కూడా ఇది ఆల్మోస్ట్ 10K ఉందన్నమాట. ఇది కూడా బాగానే ఉంటుంది. మనకి 2 బ్యాటరీలు వస్తాయి, అన్నీ వస్తాయి, ఎవ్రీథింగ్ మన కెమెరాకి కావాల్సిన ఎవ్రీథింగ్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇక మనకి 6Kలో అయితే ఇది ఉంది, ఫిట్ స్పార్క్ అని ఇది ఒకటి ఉంది. ఇదైతే మనకి ఎంత ఉంది, ఇది 6Kలో ఉంది, 6000. డ్యువల్ స్క్రీన్ వస్తుంది. ఓకే, ఇది ఇది వాటర్ ప్రూఫ్ అంటారు కానీ అంటే మనకు వాటర్ ప్రూఫ్ కాదు, మనకి వాటర్ ప్రూఫ్ కేస్ వస్తుంది. ఆ కేస్తో మన మీరు డైరెక్ట్ తీసుకెళ్ళి వాటర్లో పెడితే కెమెరా పోతుంది. ఓకేనా, ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్తా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అవే మంచి కెమెరా అన్నమాట. అంటే లో బడ్జెట్లో అవే మంచి కెమెరాలు. మీ ఇంకా 2K 3K అంటే మాత్రం వేస్ట్ ఇంకా కెమెరాలు తీసుకొని. ఓకేనా.